హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మీ స్వాతి చౌహాన్. ఈ రోజు మనతో ఉన్నారు ఉషా వేమూరి గారు. సన్ డాటర్స్ రిలేషన్షిప్కి వస్తే చాలామంది పేరెంట్స్ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళ పిల్లలకి ఒక బార్డర్ వరకే ఉంచుతున్నారు. నువ్వు ఇది మాత్రమే చేయాలి, నువ్వు ఎంబీబీఎస్ఏ చదవాలి, నువ్వు బైపీసీఏ చేయాలి ఇలా అంటున్నారు. కొంతమందికి ఫ్రీడమ్ ఇవ్వరు. ఒక ఒక జైల్ లాగా ఒక ప్లేస్లోనే ఉండాలి అనేసరికి వాళ్ళకి బయటికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, ఇదిలో వాళ్ళు ఏదో ఒక లిమిట్ క్రాస్ అయిపోతున్నారు. అసలు అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు నాకు సింగింగ్ ఇష్టం, బట్ నన్ను ఎంబీబీఎస్ఏ చేయమంటారు. సో అలా చాలామంది సఫర్ అవుతున్నారు. ఈ డేస్లో అయితే చాలామంది సఫర్ అవుతున్నారు. నా రిలేటివ్స్లో కానీ నా ఫ్రెండ్స్లో కానీ నేను చాలామందిని చూశాను. అలాంటి పేరెంట్స్కి, డాటర్స్, సన్స్కి మీరు ఏం చెప్తారు? ఇదేంటంటే చాలా గంభీరమైన సమస్య అమ్మా. ఇది ఏమవుతుందంటే, ఎక్స్పెక్టేషన్స్ సొసైటీ నుంచి, పేరెంట్స్ నుంచి, తర్వాత ఫ్రెండ్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్ కూడా, ఏంటంటే మనకు ఇప్పుడు వాళ్ళకి పిల్లలు కావాలనుకుని వీళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళ చాయిస్ ప్రకారం వీళ్ళు వాళ్ళని ప్రపంచంలోకి తీసుకురాలేదు కదా. సో వాళ్ళని, ఎవరి లైఫ్ వాళ్ళది, తన ఒక కంప్లీట్ ఇండివిజువల్, సెపరేట్ ఇండివిజువల్ ఐడెంటిటీ. సో కొడుకో కూతురో ఎవరో తనకి పుట్టిన వాళ్ళని ఒక ట్రస్టీ లాగా, అంటే మనకు ఒక ట్రస్ట్ ఉంటే ఆ ట్రస్ట్ని హెడ్ చేస్తున్నవాడు, ఇది నాది కాదు, నేను దీన్ని జాగ్రత్తగా పెట్టి నేను దీన్ని కంప్లీట్గా హ్యాండిల్ చేసి తర్వాత అప్పచెప్పేయాలి అని ఎలా అనుకుంటాడో పేరెంట్స్ కూడా అంతే. వాళ్ళని జాగ్రత్తగా పెంచి పిల్లల్ని, నా కడుపుని పుట్టినందుకు, మా ఇంట్లో పుట్టినందుకు వీళ్ళని పెంచి జాగ్రత్తగా వీళ్ళకి అన్ని శుద్ధులు చెప్పి, మంచి చెడులు నేర్పించి, చదువు చెప్పించి బాధ్యతగా వాళ్ళని సొసైటీకి అందచేయడం పేరెంట్స్ బాధ్యత. ఇందులో ప్రేమకిను అటాచ్మెంట్కి తేడా తెలుసుకోలేకపోతున్నారు, మోహంలోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది పేరెంట్స్. నేను చెప్పినట్టుగా ఇది ఒక కమోడిటీ, నేను చెప్పినట్టుగా నేను పోషించాను కాబట్టి, నేను పోషించాను, ఇంత విద్యాబుద్ధులు చెప్పాను, ఇంత ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఈ పిల్లవాడు కానీ పిల్ల కానీ నేను చెప్పినట్టు మసులుకోవాలి. అది తప్పు, చాలా తప్పు. మా దగ్గరికి వచ్చే అడల్ట్స్ ఎవరైనా వచ్చినా పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని వస్తే కూడా పేరెంట్స్కి సెపరేట్గా కౌన్సిలింగ్ ఉంటుంది పిల్లలకి. ఎందుకంటే వీళ్ళకి చెప్పేది వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పేది వాళ్ళు. రెస్పెక్ట్ ఉండడం వేరు. పిల్లలు వాళ్ళ ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఎప్పుడైతే మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా ఇష్ట ప్రకారం నా కొడుకు చదవాలంటే కష్టం కదా. వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చదువుతాడు, కూతురు కూడా. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, వృత్తి ప్రవృత్తి పిల్లల సైడ్ నుంచి ఆలోచించినప్పుడు రెండు ఒకటే అయినప్పుడు వాళ్ళకి సక్సెస్ తొందరగా వస్తుంది. మంచి ఆర్టిస్ట్ అనుకో, వాడిని వెళ్ళి మెడిసిన్ చదవమంటే వాడు ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. మనకి తెలుసు, అలా చేసి 5 ఏళ్ళు 6 ఏళ్ళు వేస్ట్ చేసుకుని కెరియర్లో మళ్ళీ సినిమాలకు వచ్చి డైరెక్టర్లు అయిన వాళ్ళు, ప్రొడ్యూసర్స్ అయిన వాళ్ళు చాలా మందిని చూసాం మనం. అసలు మరి మెడిసిన్ ఎందుకు చేస్తారంటే ఏమో మాకు తెలియదు, అప్పుడు చేశారు. కానీ నాకు ఇది కాదు అని తెలిసింది. ఇప్పుడు నేను నా ప్రవృత్తి ప్రకారం నాకేది ఇష్టమో ఆ రంగంలోకి వచ్చాను. ఎప్పుడైనా ఆ రెండు ఒకటే అయినప్పుడే వాళ్ళకి సక్సెస్ వస్తుంది, ఎంజాయ్ చేయగలుగుతారు. అది గ్రహించుకుంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏం ఇంట్రెస్ట్ ఉందో అటువైపే ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే వాళ్ళ సక్సెస్ ఈజీగా వస్తుంది. పిల్లలు కూడా ఏమైపోతున్నారు, ఇంట్లో ఎప్పుడైతే పేరెంట్స్ ఇట్లా అండర్స్టాండింగ్గా లేరో, ఓపెన్ అప్ అయి వీళ్ళు చెప్పినా వాళ్ళు తీసుకోలేరు, వాళ్ళది ఇంపోజ్ చేస్తున్నారో, ఇక్కడ డీలింగ్స్ చేసుకుని సైకలాజికల్గా బయట వాళ్ళ మాటలకి తానతందానా వాళ్ళు అన్నది కరెక్ట్ అనే వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు. పియర్ గ్రూప్ అనుకోండి, లేకపోతే కరెక్ట్, నువ్వు చెప్పేది కరెక్ట్, పేరెంట్స్ అందరు ఇంతే కదా, అసలు మనం వాళ్ళ అన్నవన్నీ కాదంటారు, మనం చెప్పింది చేయనీరు అని వాళ్ళ గ్రూప్ ఫామ్ అవుతారు. తెలియని ఏజ్, ఇక్కడ చెప్పరు, అన్ని అక్కడ చెప్పుకుంటారు. వాళ్ళకి సరైన సొల్యూషన్స్ దొరుకుతాయా? దొరకపోవచ్చు, దొరకచ్చు, అదృష్టం బాగుంది, అంత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు దొరికితే. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే ఇబ్బంది పడుతున్న రోజులు ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇంకొకటి కమ్యూనికేషన్ సరిగ్గా ఉంటే ఏ బాధ ఉండదని నా ఉద్దేశం. క్లియర్ కట్ కమ్యూనికేషన్ పేరెంట్స్ సైడ్ నుంచి పిల్లలకి, పిల్లల సైడ్ నుంచి పేరెంట్స్ కి. ఈ మధ్య పేరెంట్స్ కూడా ఏం చూస్తున్నారంటే, అయ్యో పలానా అబ్బాయికి జాబ్ వచ్చింది, పలానా అబ్బాయికి సీట్ వచ్చింది, పలానా అబ్బాయికి ఇది వచ్చింది, నువ్వేం చేయట్లేదు అని కూడా అంటుంటారు. అలాంటి పేరెంట్స్కి మీరేం చెప్తారు? కాంపిటీషన్, కంపారిజన్ చాలా తప్పమ్మా. అది మేము అడల్ట్స్గా కూడా పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా ముందు వాళ్ళకి అదే చెప్తాం. యాపిల్స్ అండ్ ఆరెంజెస్ని కంపేర్ చేయొద్దండి, రెండు సెపరేట్ కేటగిరీ అని. అంటే ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడో నీకు కనిపిస్తోంది, అతనిలో నీకు నచ్చింది, బట్ మీ అబ్బాయిలో ఉన్నది అతనిలో లేనిదేంటో నువ్వు గ్రహించావా? ఈచ్ పర్సన్ ఈజ్ యూనిక్. అందుకే కదా యూనిక్ ఐడెంటిఫికేషన్ మన దీన్ని పట్టి పెడుతున్నారు, ఎవరు కూడా దాన్ని చేయలేరని. ప్రతి వాళ్ళకి ట్విన్స్ అయినా సరే సెపరేట్ యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది ప్రతి వాడికి కదా. అలా ఉన్నప్పుడు ఈచ్ పర్సన్ వాళ్ళ పాస్ట్, వాళ్ళకు ఉన్న పర్పస్ని బట్టి సెపరేట్ లైఫ్ తీసుకుని వచ్చినప్పుడు హౌ కెన్ యూ కంపేర్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్? ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నాట్ ఫేర్. అలాంటప్పుడు వాడికి ఉద్యోగం వచ్చింది కదా, మరి చిన్నప్పుడు మరి మనం మా టైంలో, ఆ పేరెంట్స్ టైంలో
మరి మీ పేరెంట్స్ కూడా అలాగే అనుకుని ఉంటే, అవును మీ క్లాస్ ఫస్ట్ ఉన్న వాడితో మిమ్మల్ని కంపేర్ చేస్తే, అవును మీకు 50% వస్తుంటే 90% వాడితో కంపేర్ చేస్తే, అట్లా కాదు. అందుకని నేనేమంటానంటే కాంపిటీషన్ ఎప్పుడు నువ్వు ద మోర్ యూ ట్రై టు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ యు ఆర్ ఎ లూజర్, స్ట్రెస్ ఫీల్ అవుతావు, అవును యు ఆర్ నెవర్ గోయింగ్ టు విన్. నీ పొటెన్షియల్ ఏంటి, నీకున్న అవకాశాలు ఏంటి, నీ లోపల ఎంత శక్తి ఉంది, అది తెలుసుకుని ఈ టైం వేస్టర్స్ అన్ని లేకుండా జాగ్రత్తగా నువ్వు మంచిగా ప్లాన్ చేసుకుంటే నువ్వు ఎన్నుకున్న రంగంలో నువ్వు సక్సెస్ అవుతావు. వేరే వాళ్ళతో కంపారిజనే లేదు. సో కంపారిజన్ వాళ్ళతో కాదు, నీతో నీ కంపేర్ చేసుకో. నిన్నటి కంటే ఇవాళ బెటర్ ప్రతి దాంట్లో. నిన్న టైం వేస్ట్ చేసి చేయొద్దు, లెసన్స్ నేర్చుకున్నది మళ్ళీ రిపీట్ చేయొద్దు. తప్పులు ఏమైనా చేసావు ఓకే, పడుతూ ఉంటావు లేస్తూ ఉంటావు, బట్ సేమ్ తప్పు మళ్ళీ చేయొద్దు. లెసన్ నేర్చుకుని మూవ్ ఆన్, ముందుకెళ్ళి గ్రో అవుతూ ఉండు. అట్లా పెట్టుకున్నాం అనుకో, ఎవరికి వాళ్ళు కాంపిటీషన్ వేరే వాళ్ళతో కాదు, కొలాబరేటివ్గా అందరితో కలిసి ఉంటూ నా స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఏంటో తెలుసుకుంటూ దాని నుంచి నేను డే బై డే ఎదిగేటట్టుగా పెట్టుకున్నప్పుడు హెల్దీ అప్బ్రింగింగ్ ఉంటుంది. ఓకే మ్యామ్, ఈ రోజుల్లో అంటే నా ఫ్రెండ్స్లో నేను చూశాను, నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి అంటే వాళ్ళకి పెళ్ళి ఇష్టం లేదు, రెడీగా లేకపోయినా లేదు పెళ్ళిడికి వచ్చిందని చేసేస్తున్నారు. వాళ్ళు ఒక 1 year తర్వాత సఫర్ అవుతున్నారు, పేరెంట్స్కి చెప్పలేక, హస్బెండ్తో ఉండలేక. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? దీనికి ముఖ్యంగా అమ్మ, మనం ఎలా అయితే ప్రిపేర్డ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా. అంటే జాబ్ రెడీ అంటూ ఉంటాం చదువు అయిపోగానే, షీఈస్ జాబ్ రెడీ, హీఈస్ జాబ్ రెడీ అంటే ఏమిటి, కావాల్సిన క్వాలిఫికేషన్ ఎక్వైర్ చేసుకుని అది కంప్లీట్ చేసుకున్నాక నౌ హీఈస్ రెడీ టు టేకప్ ఏ జాబ్ అని. మరి ఈసీ మ్యారేజ్ రెడీ, ఈసీ మ్యారేజ్ రెడీ వెడ్డింగ్కి, అది చూసుకోవాలి పెళ్లి ముందర. అంటే ఏంటంటే ఎందుకు వద్దంటున్నారు, కెరియర్ పరంగా ఒకప్పుడు ఎలా ఉండేది, మగ పిల్లలు వాళ్ళకి అప్పటికి అమ్మాయిలు ఎక్కువ చేసేవాళ్ళు కాదు కాబట్టి, నేను నా ప్రమోషన్ వచ్చాక, నేను కెరియర్లో మిడిల్ మేనేజ్మెంట్కి వెళ్ళాక, ఈ లెవెల్కి వచ్చాక నేను పెళ్లి చేసుకుంటా, ఎందుకు అని నేను అడుగుతాను ఎప్పుడు. ఎందుకు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే వైఫ్ నాట్ వర్కింగ్ అంటే, ఇప్పుడు సపోజ్ వచ్చే అమ్మాయి అప్పటికి ఆ రోజుల్లో నేను ఒక్కడనే నేను ఫ్యామిలీని పోషించాలి, నాకు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది, మా ఫాదర్ రిటైర్ అయిపోతున్నారు, నేను పేరెంట్స్ని చూసుకుంటూ నా వైఫ్ని హ్యాపీగా పెడుతూ నేను ఒక్కడనే ఎర్న్ చేస్తూ నేను ఉండగలనా, కాబట్టి నేను ఇంకా బెటర్ పొజిషన్కి వస్తే నేను చేయగలుగుతాను. ఇద్దరు చేసుకుంటున్నారు అనుకోండి, ప్రాబ్లం లేదు ఈ రోజుల్లో లాగా. సో అలాగా వాళ్ళకి చాయిసెస్ ఉంటాయి. ఏది నేను కెరీర్లో ఒక లెవెల్కి వెళ్ళాక, లేదు వాళ్ళకి ట్రైనింగ్ దీని మీద సపోజ్ ఫారిన్ నేషన్ పంపిస్తున్నారు, అట్లాంటివన్నీ వెళ్ళి అవన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చి స్టడీగా స్టేబుల్గా ఒక దగ్గర ఉన్నాక నేను పెళ్లి చేసుకోవాలి, ఇట్లాంటివి ఉంటాయి. తప్పేం లేదు. అలా ఉన్నప్పుడు మనం ఎందుకు ఫోర్స్ చేయడం, అమ్మాయికైనా అంతే. అమ్మాయికి ఏంటంటే చదువు అయిపోయి, కాలేజ్ అయిపోయి, చదువు అయిపోయి ఉద్యోగంకి వచ్చాక తనకు అసలు టైం ఏది ఈ కొత్త వీటి గురించి ఆలోచించడానికి, తనకి తెలియనివి నేర్చుకోవడానికి, కొత్త మనుషులతో ఉండడానికి, రిలేషన్షిప్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, హెచ్ఆర్ పర్స్పెక్టివ్ నుంచి తను ఎలాంటి స్కిల్ సెట్స్ తను పెంచుకుంటే కొత్త ఫ్యామిలీతో తను అడ్జస్ట్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా ఆలోచించాలి. బై ద టైం తనకెవరైనా తనతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళ మీద తనకు మనసైంది, ఇష్టపడ్డారు ఇద్దరు, తప్పే ఉంది. కానీ చాలా మందికి ఇందాక మనం అనుకున్నట్టు తల్లిదండ్రులతో చెప్పే ధైర్యం ఉండదు, వాళ్ళు కాదంటారని. ధైర్యం ఉండనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని డిస్ప్లేస్ చేయలేరు, వాళ్ళకి కూడా ఇది చేయలేరు, అలా అని వాళ్ళ లైఫ్ పాడు చేసుకోలేరు. అందుకని అమ్మ వాళ్ళ మాట విని ఈ పెళ్లి చేసుకుని వాడితో, ఇప్పుడు నీకు మనసులో ఇంకొక అతను ఉన్నప్పుడు అతని గురించే నీ ఆలోచనలు ఉంటాయి తప్ప, అతనితో కాన్స్టెంట్ గా కాన్షియస్ గా యూ విల్ ట్రై టు కంపేర్ విత్ హిమ్ ప్రతి దీంట్లో. అండ్ నీ మనసు ఎక్కడ లేదు, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోలేదు, పేరెంట్స్ కోసం చేసుకున్నావు. సో ద సూనర్ ద బెటర్, ఎంత తొందరగా దీని నుంచి నేను బయటపడి ఫ్రీ అయిపోవాలి అనేది మనసే లేదుగా అక్కడ కదా, ఆ కారణం కూడా ఉంటుంది. ఇట్లా పలు రకాల కారణాలు ఉంటాయి కాబట్టి వాట్ ఈస్ ప్రివెంటింగ్ దెమ్ ఫ్రమ్ సెటిలింగ్ డౌన్, అది అర్థం చేసుకుని పేరెంట్స్ కూడా వాళ్ళకి టైం ఇవ్వడమో, లేకపోతే వాళ్ళ చేతిలో ఉన్న విషయాలు. కొంతమంది ఏంటి టూ అంబిషియస్ ఉండి నేను జిఎం అయ్యాక పెళ్లి చేసుకుంటావు, ఎప్పటికవుతావు జిఎం 40 ఏళ్ళు 50 ఏళ్ళు అంతవరకు కాదు. అప్పుడు పేరెంట్స్ వాళ్ళకి మంచిగా చెప్పచ్చు, అంటే స్కై ఇస్ ద లిమిట్ గ్రోత్కి. నువ్వు ఎండ్లెస్ గా అన్నేళ్ళు నువ్వు అవ్వక్కర్లా, ఇద్దరు చేసుకుంటున్నారు, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చదువుకున్నారు, ఇద్దరు కలిసి చేసుకోండి. ఒక లైన్ దాటి ఇంతంత ఇంకా బియాండ్ దట్ చాలా ఎక్కువగా మీరు కెరీర్ ఓరియంటెడ్గా అలా ఉండక్కర్లేదు అని చెప్పాల్సినప్పుడు తల్లిదండ్రులు అలా చెప్పచ్చు. కానీ ఫోర్స్ చేసి వెన్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ వాళ్ళని బలవంతంగా వెడ్లాక్లోకి దింపితే పర్యవసానాలు ఇలా. ఇవాళ రేపు డైవర్స్ కేసెస్ ఎంత ఎక్కువయ్యాయమ్మా వీటి వల్లే. ఎగ్జాక్ట్లీ, అవును, చాలా దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. అది మిగతావి ఇప్పుడు వాళ్ళిద్దరికీ సరిగ్గా ఉండి కలిసి ఉందామని అనుకుని డెసిషన్ తీసుకున్నాక డబ్బులు తక్కువైనా, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకేం ప్రాబ్లం లేదు, ఇద్దరు కలిసి ఘటాన్ అయిపోతారు. ఎందుకు, వాళ్ళు సైకలాజికల్ గా దే ఆర్ ప్రిపేర్డ్ దానికి. అప్పుడు నీకు డబ్బు లేకపోవడము, ఒకళ్ళకి ఉద్యోగం పోవడము, కెరీర్ సరిగ్గా లేకపోవడం ఇవేం మ్యాటర్ అవ్వవు.
కదా. అవును కానీ మనసే లేనప్పుడు when they are not prepared, మిగతా అన్ని ఫోర్స్ చేసినప్పుడు ఇట్ విల్ ఫెయిల్ డెఫినెట్లీ. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అసలు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.